ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి సదరు వ్యక్తి కౌన్సిలర్ కాని వ్యక్తి ఓ డమ్మీ రాజకీయ నాయకుడు కూడా కాదు, అలాంటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. విషయం ఏంటంటే నిన్న మున్సిపల్లో జరిగింది. నాపై ప్లస్ మా కార్యకర్తలపై నిన్నొచ్చి కొంతమంది 4-5 నాయకులు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవం విషయం ఏంటంటే కంప్లైంట్ ఇవ్వాల్సింది మేము. ఎందుకనంటే మా మహిళా కౌన్సిలర్ దళితుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న నిబద్ధత, ఒక జనరల్ రిజర్వేషన్ సీట్లలో ఒక మహిళకి రిజర్వేషన్ కల్పించి మహిళని గెలిపించుకున్నాం. అక్కడ మా కౌన్సిలర్ని పట్టుకొని అక్కడ నిన్న హాల్లో ఎమ్మెల్యే గారి సమక్షంలో నిజంగా జరిగిన విషయం ఏంటంటే, వాడు వెనకాల కూర్చుని ఉన్నాడు, ముందుకు వచ్చేసి మా మహిళా కౌన్సిలర్ ఉండగా, ఆ పక్కకే మా శ్రీనివాస్ 9వ వార్డు కౌన్సిలర్ కూడా ఉండగా అనుష గారి చూస్తూ వేళ్ళు చేతులు అటు ఇటు అంటూ కాళ్ళు ఊపుకుంటూ అసభ్య ప్రవర్తన చేసిన తర్వాత మా 21వ వార్డు కౌన్సిలరు 23వ వార్డు కౌన్సిలరు నాగరాజు గారు ఆ ప్రవర్తనను చూసి ముందుకొచ్చి అక్కడ కూర్చుండి ఇసుంటి పద్ధతి కాదు అని. ఆ తర్వాత గమనిస్తున్నాం, మా మహిళా కౌన్సిలర్ గారు కూడా అనుష చెప్పిర్రు, ఇట్లా పద్ధతి కాదు, మీరు ఇట్లా బిహేవ్ చేయడం అని. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతుండగా సంభాషణలో ఎమ్మెల్యే గారిని కూడా ఏకవచనంతో చేతులు చూపెడుతూ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడితే మా కౌన్సిలర్లు ప్రశ్నించారు, ఇది ఏం సరైన పద్ధతి అనంటే ఆడ్రా ఈడ్రా అన్న తర్వాతనే నేను కూడా అక్కడికి ఎంటర్ కావాల్సి వచ్చింది. మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్న తర్వాత వాడేవాడు, ఎమ్మెల్యే ఎవడు, వీళ్ళెవరు, లాస్ట్కు మా మహిళా కౌన్సిలర్ ఒక దళిత మహిళ అక్కడనే 4వ వార్డు నుంచి పోటీ చేసిన మా దశరథ్ గారు కూడా ఉన్నారు, ఆయన పట్ల కూడా ఇష్టానికి వచ్చినట్టు. మేము ఎక్కడ కూడా దళితుల్ని అన్న పాపన పోలే, ఉల్టా మా దళితుల్ని అన్ని ఉల్టా అంటే మేము వచ్చి ఎక్కడ పిటిషన్ పెడతామో, దళితులతో ఎక్కడ ఇప్పిస్తారో, దళిత కౌన్సిలర్తో ఎప్పుడు ఇప్పిస్తారో అని భయం బట్టి నిన్న వచ్చి ముందుగా నల్లి నాటకాలు ఆడి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడనో లేబర్ అంటే మామూలుగా మున్సిపల్ వాళ్ళని ఏమో అన్నారు చేసిర్రు అని చెప్పేసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ వీడియో ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఎవరు నన్నలే. వాడు ఇంతకు ముందు గతంలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని కొంతమందిని పార్ట్ టైం టెంపరవరీగా అక్కడ ఉద్యోగాలలో పెట్టడం జరిగింది. వాళ్ళు పెట్టిన వారు కరెక్ట్ డ్యూటీ చేస్తలేరు, వీడు పెట్టించిన వారు కరెక్ట్ డ్యూటీ చేస్తలేరు అని సంబోధించడం జరిగింది. ఇది అక్షర సత్యం కూడా. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల పట్ల ఎవరి పట్లైనా సరే సదుద్దేశంతో ఉండే ఏకైక పార్టీ ఏదన్నా ఉంటే భారతీయ జనతా పార్టీ. కానీ దీన్ని సైడ్ ట్రాక్ చేసినట్టుగా డాల్రింగ్ రమేష్ అనే వ్యక్తి ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడి ఏదో మమ్మల్ని అట్లన్నారు ఇట్లన్నారు. ఒక్క విషయం చెప్తున్నాం, అరే బాబు డాల్రింగ్ రమేష్, ఇప్పటికి కూడా పత్రికా ముందట చెప్తున్నాం, ఎమ్మెల్యే గారిని కానీ మా కార్యకర్తల్ని కానీ నీ ఇష్టానికి వచ్చినట్టు బిహేవ్ చేస్తా అనంటే నువ్వు మున్సిపల్లో అప్లికేషన్స్ ఇవ్వడానికి మాత్రం తప్ప అధికారికంగా మున్సిపల్కి వెళ్ళడానికి మాత్రం ఎలాంటి హక్కు లేదు. నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మున్సిపల్ అధికారులకు విన్నవిస్తున్నాం, ఇక్కడ పోలీస్ స్టేషన్లో వివిధ శాఖలలో కూడా ఉంటున్నాం. నీ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ పదవి ఉంటే దాన్ని చూడు. ఎలాంటిది ఏం లేకున్నా కానీ నువ్వు వచ్చి అక్కడ మేము ఇష్టానికి వచ్చినట్టు చేస్తామంటే ఎవ్వడు ఊరుకోడు. నీ తాటాకు చప్పుర్లకు ఇసుంటి కేసులు చేస్తామనంటే ఎవ్వడు భయపడేటోడు లేడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో ఉంటారు. మీ లెక్క 100 పార్టీలలో తిరిగి పక్కలేసి పబ్బాలు కడుక్కునే మెంటాలిటీలు ఎవ్వరికి ఉండయి. మీ క్యారెక్టర్లు ఏంటో అందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని రానున్న రోజులలో కూడా ఏ కార్యకర్త పైన కానీ చీమత్తు ఆలోచన చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇదే సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. మనుషారును, నాది 21వ వార్డు. నేను భారతీయ జనతా పార్టీ నుండి చెప్పడానికి వచ్చాను, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి. నిన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు సమక్షంలో మీటింగ్ హాల్లో కాలు మీద కాలు వేసుకొని ఒక దళిత మహిళని కూడా చూడకుండా కాలు ఊపుకుంటూ చేతులు అటు ఇటు అనుకుంటా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. నేను దాన్ని ఖండించాను. అయినా సరే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నా మీదకి ఫైర్ అయ్యారు. ఆయన చైర్మన్ ఛాంబర్ లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళను చూడకుండా కూడా కాలు మీద కాలేసుకొని కూర్చుండడం మేము ఖండిస్తున్నాము. అట్లా చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళిత మహిళగా ఇక్కడికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ఎక్కడన్నా అక్రమాలు జరిగితేనే ముందుండే వాళ్ళం. అలాంటిది మా మీద జరిగితే మేము
ఎందుకు ఇలా ఉండడం అని ఇప్పుడు నేను దళిత మహిళగా కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు అధికారులు ఉండాల్సిన చోట ఒక అనాధికారికంగా బారా రమేష్ ఆ సమావేశంలో పాల్గొని ఒక మహిళ, అందులోనూ ఒక దళిత మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం నీ యొక్క కుసంస్కారానికి ఒక ఏ విధంగా నీ ప్రవర్తన ఉంది. గతంలో ఒక కౌన్సిలర్ గా పనిచేసినావు, ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఏ విధంగా గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోపోయినా. అంతేకాకుండా ఇంకో పరి దళితుల జోలికి వచ్చిన ఒక దళితుల పట్ల కానీ కూడా నువ్వు అసభ్యంగా ప్రవర్తించినా కానీ కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా బారే రమేష్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జరిగిన సమావేశంలో ఎక్కడ కూడా దళితులు లేకున్నా గానీ ఏదో చెప్పుకోవడానికి ఒక దళితులు ఉన్నారని చెప్పేసి ఆ విధంగా వచ్చి ఇక్కడ కాంప్లైంట్లు ఇచ్చినాం. గతంలో కూడా నువ్వు ఏ విధంగా కౌన్సిలర్ గెలిచినావు, ఇప్పుడు కూడా ఏ విధంగా కౌన్సిలర్ గెలిచినావు అందరికి కూడా తెలుసు. ఒక 100 నుంచి 200 ఓట్లు దొంగ ఓట్లతో నువ్వు ఇలా గెలిచినావు. దానికి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు ఏ విధంగా గెలిచినావు. దొడ్డిదారినే గెలిచినావు నువ్వు. అక్కడ కౌన్సిలర్ స్థానంలో మీ అమ్మ ఉండాల్సింది. కానీ నువ్వు ఏ విధంగా ఆ సమావేశంలో హాల్లో వచ్చి ఉన్నావు ఇది ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున ఆర్మూర్ మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు సమీక్షా సమావేశం తీసుకుంటా ఉంటే ఆ యొక్క సమీక్షా సమావేశంలో మా యొక్క దళిత ముద్దు బిడ్డ అయినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అనుష మీద ముందు కూర్చొని ఆ కౌన్సిలర్ కాడు ఏది కూడా కాకుండా కానీ ఆ కౌన్సిల్ లోకి ఆ కమిషనర్ గారు వారు ప్రత్యేకంగా వారిని వచ్చిన తర్వాత మా యొక్క కౌన్సిలర్ మీద వారు కాళ్ళు ఊపుతూ చేయి రకంగా బెదిరిస్తూ అనేక రకాలుగా ఈ రకంగా చేస్తే కాంగ్రెస్ పార్టీని అవుతా ఉన్నాం. అయ్యా, మొన్నటి పార్లమెంట్ లో ఈ యొక్క మహిళలందరికీ కూడా రిజర్వేషన్ 33% తీసుకొస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. ఇక్కడ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలను తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులను తీసుకొచ్చి బెదిరించే రకంగా చేస్తా ఉన్నారు. వీడికెళ్ళి మీ బెదిరింపులకు మీ భయాలకు భయపడము. ఇప్పటికన్నా కానీ దయచేసి పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా, ఇచ్చేటువంటి కాంప్లైంట్స్ కూడా చట్టరీత్యా వాళ్ళ మీద వాళ్ళు సెక్షన్ పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.